అంటే అక్కడ విగ్రహం ఉంది, రోడ్డు పక్కనే పడుంది. చూసేందుకు గంభీరంగా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. కానీ పరిసరాలు చూస్తే మాత్రం అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో చేతులెత్తి మొక్కాలా లేక చేతులు అడ్డం పెట్టుకొని పోవాలా అన్న డౌట్లు ఏర్పడ్డాయి భక్తుల్లో. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత ఒక భారీ విగ్రహం ఎందుకు పడుంది? అసలు ఆ విగ్రహ చరిత్రపై రాజకీయంగా ఎందుకు దుమారం రేగుతోంది? ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా తిరుపతి అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్. ఇక్కడ ఓ విగ్రహం ఉంది. 12 అడుగుల పొడవు, శంకు చక్రాలతో చెక్కబడి ఉంది. కాకుంటే కాస్త అసంపూర్తిగా ఉంది. అంటే పూర్తిగా చెక్కిన దేవతామూర్తి విగ్రహం కాదని రూపురేఖల్ని చూస్తే అర్థమవుతుంది. ఈ రోజులుగా అక్కడుందో తెలీదు, ఎన్నేళ్లుగా అలా నిర్లక్ష్యంగా పడుందో తెలీదు. కానీ ఎప్పుడైతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని సందర్శించి నమస్కారం పెట్టారో అప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది విగ్రహం. భూమన కేవలం దండేసి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఊరుకోలేదు. పవిత్రమైన విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యంగా పడేస్తారా అంటూ టీటీడీపై ఓ పెద్ద బండేశారు. బండేయడమే కాదు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. హైందవ ధర్మం అంటే లెక్కలేదా అంటూ పనిలో పనిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శలతో తోమేశారు. స్వామివారి పాదాల చెంత సాక్షాత్తు శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి పద్ధతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. భూమన ఎప్పుడైతే సీన్ లోకి విగ్రహం తెచ్చారో వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు ఆన్లైన్ లోకి వచ్చారు. బీజేపీ లీడర్, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడైన భానుప్రకాష్ భూమన ఆరోపణల్ని ఖండఖండాలుగా నరికి అక్కడున్నది విష్ణువు విగ్రహం కాదని శనేశ్వరుని విగ్రహం అని బల్లగుద్ది మరీ తేల్చేశారు. అంతేకాదు, భూమన ఆరోపణలపై టీటీడీ బోర్డు సీరియస్ అయింది. మంగళవారం జరిగిన బోర్డు మీటింగ్ లో భూమన విమర్శల్ని తిప్పికొడుతూ అసత్య ప్రచారాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా, క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాం. అయితే టీటీడీ బోర్డు చైర్మన్ హెచ్చరికల్ని లైట్ తీసుకున్న భూమన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టుకున్నా తను ఊరుకోబోనని, హైందవ ధర్మం కోసం ఎందాకైనా పోరాడతానంటూ రివర్స్ కౌంటర్ వేశారు భూమన. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కేసులైనా ఇరికిచ్చి నన్ను జైల్లో పెట్టండి, నేను హైందవ ధర్మం కోసమని పోరాడకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇది విగ్రహం వివాదం. ఇష్యూ కాస్త పెద్దదయ్యేలానే కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. విగ్రహం విష్ణుమూర్తిదా శనీశ్వరునిదా అన్నదానిపైన పొలిటికల్ పోస్ట్ మార్టం మొదలైంది. మరి విగ్రహంపై ఆగ్రహవేశాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. అది విగ్రహానికి సంబంధించిన వివాదం. మరి భూమన మాటల్ని విన్నాం, ఇటు టీటీడీ బోర్డు సభ్యుల మాటల్ని విన్నాం. అయితే భక్తుల్లో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. మరి అసలు ఆ విగ్రహం ఎవరిది, ఎవరు చెక్కించారన్న ప్రశ్నలపై శిల్పి కుటుంబం ఏముంటుందో ఒకసారి చూద్దాం. మాకు ఇంటి పక్కన బెంగళూరు ఆయన ఒక పార్టీ శని భగవాన్ డ్రాయింగ్ ఇచ్చి ఇది చేయమన్నాడు. ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాడు. మేము చేస్తూ ఉంటాం, చేసి కంప్లీట్ అయ్యింది. చేసి కంప్లీట్ అయ్యి కొన్ని రోజులకు ఉండి ఆయన చనిపోయినాడు. ఒక 6 నెలలు వర్క్ చేసినాము, అది కంప్లీట్ అయిపోయింది. ఆయన తీసుకునే లోపు ఆయన చనిపోయినాడు. మేము అట్టే వదిలేసినాము. సింహము, 10 చేతులు, శంకు చక్రాలు, బాణాలు అన్నీ పెట్టమని వాళ్ళు ఒక రఫ్గా ఒక 3D లాగా ఇచ్చినారు. అది మనం సొంతంగా డ్రాయింగ్ చేసి మనం చేసి ఇచ్చినాం. డోనర్ తీసుకోబోలేదంటే ఈ విగ్రహాలు ఎవరు తీసుకోము. ఒకరు ఆర్డర్ ఇచ్చింది, వేరే వాళ్ళు ఎవరు తీసుకోబోరు. అది పెద్ద విగ్రహము. ఇప్పుడైతే దాదాపు ఒక 20 లక్షలు 25 లక్షల వరకు అవుతుంది అది. సో అది శిల్పి చెప్తున్న మాటలు. ఒకసారి శిల్పి కుటుంబం వర్షన్ చూస్తుంటే ఇది మనం ఈ విగ్రహానికి సంబంధించే వివాదం నడుస్తుంది. ఇటు శంఖం, అటు చక్రం, ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి శంకు చక్రాలు. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 చేతులు ఉన్నాయి. అండ్ అలాగే మనం క్లియర్గా చూస్తున్నాం ఒక గద కనిపిస్తోంది, ఒక గద కూడా ఉంది. అలాగే సింహవాహనం ఉంది. ఎస్, గద అండ్ సింహవాహనం. అయితే ఇక్కడ విగ్రహం పెదవుల దగ్గర చూడండి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ దీన్ని వదడు భాగం అంటారు.
ఈ పెదవుల భాగాన్ని వదడు భాగం అంటారు. ఈ భాగాన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే విగ్రహం పూర్తిగా చెక్కబడలేదు, విగ్రహం అసంపూర్తిగా ఉంది. శిల్పి కుటుంబం వర్షన్ ప్రకారం అయితే శనీశ్వరుణ్ణి ఇలాగే కావాలని బెంగళూరు భక్తుడు కోరడంతోనే ఆ శంకు చక్రాలని, అదేవిధంగా చేతుల్ని, అభయముద్ర లాంటివి, గదని, అదేవిధంగా సింహవాహనాన్ని పెట్టినట్లు వాళ్ళు చెప్తున్నారు. అంటే విగ్రహం శిల్పి కుమారుడు శనీశ్వరుడిదే అని అంటున్నారు. బెంగళూరుకు చెందిన భక్తుడు ఏ రూపం కావాలో అదే రూపంతో తాము చెక్కామని, మహావిష్ణువు విగ్రహం కాదని అంటోంది శిల్పి కుటుంబం. రెడ్డిక 22 ఏళ్ల కిందటే విగ్రహాన్ని చెక్కినట్టుగా తెలుస్తోంది శిల్పి. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఆర్డర్ ప్రకారం ఈ విగ్రహ రూపం ఇలా తయారు చేశారు. ఇక్కడ కాకికి బదులు సింహాన్ని వాడినట్లు చెబుతున్నారు శిల్పి కుమారుడు. అసంపూర్తిగా మిగిలిపోయింది విగ్రహ రూపం. అలిపిరి సమీపంలోనే 22 ఏళ్ల కిందట ఈ శిల్పి వాళ్ళ కుటుంబంతో నివాసం ఉన్నారు. ఇక అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత శిల్పి నివాసాన్ని ఖాళీ చేయించింది అప్పుడు ప్రభుత్వం. సో 12 అడుగుల విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది శిల్పి కుటుంబం. ఇప్పుడు ఆ విగ్రహం చేయించాలంటే 20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంటున్నారు శిల్పులు. ఇక భూమన మాత్రం శిల్పి కుటుంబం వాదాన్ని ఖండిస్తున్నారు. ఆ విగ్రహం శనీశ్వరుడిని కాదని చెబుతున్నారు. శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము, ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇది భూమన వాదన. చూడాలి, ఇష్యూ చినికి గాలివానగా మారింది. ఇప్పుడు ఆ విగ్రహం ఉన్న ప్లేస్ అయితే ఒక మినీ టూరిస్ట్ స్పాట్గా మారింది.